తెరుచుకోండమ్మా. ఓ కళ్ళు మూసుకోండా తెరుచుకోండవా? తెరుచుకోండా మూసుకోండా? నిద్రపోతున్నావా? తెరుచుకునే ఉండవు కదా. సో అత్తమ్మని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. సో అత్తమ్మని చెన్నైలో డ్రాప్ చేసి సో మన విలేజ్కి వెళ్ళి అక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుని సో పూజని పికప్ చేసుకొద్దామని వెళ్తున్నాం అనమాట. కాకపోతే పాపం దారిలో అత్తమ్మకి బాగా ప్రాబ్లం అయిపోయింది. సో ఒకటే వామిటింగ్ సెన్సేషన్, తనకి బాగా వీక్ అయిపోయింది ఊరు చేరేటప్పటికి. బెంగళూరు వచ్చి ఒక 3 months అవుతుంది కదా, ఇంకా చిన్న కొడుకుని బాగా మిస్ అవుతుందంట. అందుకని వెళ్ళి ఒక 1 month ఉండేసి వస్తానని చెప్పింది. ఎందుకంటే అక్కడ బెంగళూరులో ఐ ఆపరేషన్ జరిగింది. సో 1 month తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. సో అందువల్ల ఆ 1 month గ్యాప్లో ఊరికి వెళ్ళేసి వస్తానని చెప్పి బయలుదేరామన్నమాట తన్ని తీసుకొని. తను చెప్పడంతో ఇప్పుడు ఏంటంటే ఈసారి అయితే బెంగళూరు టు మా విలేజ్ పోయే రూట్ అయితే బాగా అయిపోయింది అనమాట. రోడ్డు ముందంతా కూడా చాలా వర్క్స్ జరుగుతా వెళ్ళేదానికి జర్నీ అంతా చాలా లేట్ అయ్యేది. ఈ రూట్ వచ్చి తిరుపతి దగ్గర జాయిన్ అయ్యేలాగా వేస్తున్నారు. ఇక తిరుపతి వరకు హైవే వచ్చేసిందంటే మాకు జర్నీ కూడా టైం కూడా బాగా తగ్గుతుంది, స్పీడ్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈసారి అయితే అట్లీస్ట్ నాకు ఒక 1 hour సేవ్ అయింది అన్నట్లు అనిపించింది ఇప్పుడు వేసిన రూట్ వరకు కూడా. ఇంకా ఏంటి అంటే విలేజ్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో ఫెస్టివల్స్ విలేజ్లోనే చూడాలి. కానీ ముందులాగా మా ఊర్లో అయితే ఇప్పుడు అంత హడావుడైతే లేదు. ఎందుకంటే అందరూ కూడా, మేము చిన్నపిల్లలప్పుడైతే కోలాహలంగా ఉండేది. ఈ వీధుల్లో కోలాహలంగా అందరూ బాగా డెకరేట్ చేసుకోవడం, సంబరాల్లాగా ఉండేది. గుబ్బియాళ్ళు తట్టేవాళ్ళు, అందరూ కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే బాగా తగ్గిందనే చెప్పాలి. కోలాహలం చాలా కోలాహలంగా ఉండేది, ఇప్పుడైతే అస్సలు లేదు. ఇక ఫైనల్గా మన విలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. కానీ విలేజ్కి వెళ్ళేటప్పటికి అమ్మ చెప్పింది అస్సలు ఇంటికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సందే లేదు అని చెప్పి. ఎందుకంటే మనం లాస్ట్ టైం హెల్పింగ్ వీడియోస్ చేసాం కదా, అందుకోసం. వాళ్ళు మళ్ళీ చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు నేను అమ్మ చెప్పింది కదా, అమ్మ దగ్గర వచ్చిన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మొన్న ఇచ్చేసిపోయాం కదా, 2 లక్షలు దాకా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడే ఇవ్వరు కదా, మళ్ళీ ఇచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు ఎవరు వచ్చిన్నారు అని వాళ్ళు చూసి అంటే కూడా అందరం కూడా ఇవ్వరు కదా, వాళ్ళకి కరెక్ట్గా సరిపడాలా అన్నీ ఉండాలి కదా. అందరిని ఇప్పుడు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరినీ పిలిచి నేను చూస్తా ఫస్ట్. చూసి వాళ్ళకి ఎవరెవరికి అవసరం ఉందని తెలియాలి కదా. ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడింది ఏంటంటే లాస్ట్ టైం మనం శంకరా టీవీ తరఫు నుంచి హెల్ప్ చేసాం కదా. సో దానికోసం ఇంకా ఊర్లో అంతకుముందు తెలియదు అనమాట. ఇప్పుడు తెలిసి అందరూ 1 by 1 వస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో మళ్ళీ ఈసారి మనకు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరినీ చెక్ చేసి, సో వాళ్ళకి నీడీ పీపుల్ ఎవరు కాదా అని చెప్పి అన్నీ డిసైడ్ చేసి తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. కాఫీ చూపు ఎంత బాగుంటాయి కలర్. మీకు తోడిస్తుంది చిలకూర మమ్మీ ఇచ్చింది. చాక్లెట్ వేసుకో, కాఫీ చాక్లెటే. వేసుకో, నోట్లో వేసుకో, చప్పరించుకొని సేపు కాఫీ తగిలిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అవును, అది చూడమే వాళ్ళ అది ఆగద్దు, వాళ్ళ చల్లంగా పోతే ఫ్యాన్ ఆపుతుంది. చాక్లెట్ లాగే ఉంది. ఫుల్గా తిను. కాఫీ పొడి తగలట్లా? కాఫీ లాగే ఉండేది. కాఫీ పొడి తగలట్లా? ఒకసారి ఫేస్ స్మైల్. ఏం మీ అందరికి పడలేదా? తిరగలేదా చిన్నప్పుడు? అంతే కదండి. బాగా పెట్టుకో ఫేసు. విద్య రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటా. ఎక్కిరిస్తున్నావా? ఎవరిని ఎక్కిరిస్తున్నావా? వాళ్ళు చూసే వాళ్ళని ఎక్కిరిస్తున్నావా? నన్ను ఎక్కిరిస్తున్నావా? పెదమ్మని ఎక్కిరించొచ్చా? ఎందుకు ఎక్కిరించచ్చు? సుత్తి పెన్ ఇష్టమా? నా సొంత పెన్ ఇష్టం. నీకా సొంత పెన్ ఇష్టమా? సుత్తి పెన్ ఇష్టం. డామిక్స్ పూచి వీళ్ళు నిక్ నేమ్ ఎంత? డామిక్స్ పూచి. ఏందా కెమెరా భలే ఫేస్ చేస్తున్నావా? మా బాబు యాడ్ తిరిగిన అవో తిరిగి.
పూజక్క ప్రణవన్నా నాకు మసాజ్ చేయవకు నీ కాంటే చేస్తా మసాజ్ హెడ్ మసాజ్ వచ్చి నీకు బాగా వచ్చా ఇన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయి ఏం చేద్దాం ముసలిదాన్ని అయిపోయా పాప అది మా కూడా పాప అది కూడా హౌ బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ దానికి ఏమైనా రెమెడీ చెప్తావా గుండు గుట్టి చేసుకో అవును అప్పుడు వీడియో కూడా తీయో ఆమె గుండు కొట్టించుకుంటే కాదు ఏం కొట్టించుకున్నా వీడియోలు తీస్తుంది నేను ఇప్పుడు తీయట్లే పాప వీడియోస్ ఇప్పుడు తగ్గించింది ఇదేంటి ఇది వీడియో కదా వీడియో కదా ఓన్లీ ఆడియో తింటారా ఫ్రెండ్స్ నువ్వు తీసుకో అదే నువ్వు పాల్కోవనా ఇది నేను అన్ని గోరింటాకు పెట్టిన ఈరోజు పాల్కోవ అంట చెప్పిల్లా పాల్కోవ అంట వాళ్ళు తెలీదా చూసేవాళ్ళు పాప తింటావా పాప ఏం తిందామా అడుగు తింటావా కొన్నాటి వచ్చేసినట్టు బుజ్జక్క తెచ్చింది ఆమెకి ఎవరో తెచ్చారు నిజకొండ పండుగ ఈసారి రకరకాల వెరైటీస్ తినేసైనా చెప్పు బుజ్జమ్మ పండగ చేయలేదు కాకుండా చెప్పాక ఫ్రెండ్స్ మా పాప నల్లంగా అయిందా ఎలా వచ్చేసింది చూడు ఊర్లో ఉంటే కలర్ ఫేడ్ అయిపోద్ది అసలు వాటర్ పడ బెంగళూరుకి మా అమ్మ అంటా ఉంటుంది పాప ఇక్కడికి వచ్చినట్టు మాసిపోద్ది అంటది కలర్ తగ్గిపోద్ది అంటారు ఇక్కడ నువ్వు మాసిపోయినావు పూజ అంటారు ఇక అత్తమ్మ వామిట్స్ అయిందని చెప్పాను కదా, దారిలో అంతా కొంచెం డల్గా ఉంది. అందువల్లనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం వేనీళ్ళతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ ఈరోజు ఉండమ్మా రేపు వెళ్దు అంటే లేదు లేదు వెళ్ళాలి అని చెప్పి ఇంకా పట్టుబట్టింది. ఇంకా అందుకని చెప్పి ప్రణవ్ని వెళ్ళేసి డ్రాప్ చేసేసి వచ్చేయమని చెప్పాను. కానీ తను కొంచెం డల్గా ఉందని అక్కడే ఉండమన్నా నైట్కి. ముందు ఫ్రెండ్స్ ఇట్లా కూర్చోబెట్టు. దిండు ఉంది వెనకాల దిండు ఉంటుంది, వేసుకొని పడుకో. కూర్చో ముందు కూర్చో మా కూర్చోమా ముందు కలదు కదా. ఇంకా అత్తమ్మ అయితే చెన్నైకి బయలుదేరేశారు అత్తమ్మ వాళ్ళు. ఇక ప్రణవ్ని ఈ రోజు నైట్ అక్కడే ఉండి సో పొద్దున్న బయలుదేరరా, నానమ్మ కూడా కొంచెం తోడుగా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పాను. సో మొత్తానికైతే వాళ్ళు చెన్నైకి బయలుదేరేశారు అత్తమ్మతో. పొద్దున్న అడిగింది మీ అమ్మ ఉంటే కొంచెం వీడియో తీసుకుంటా వచ్చింది, అది నేనే అంతా పోయేసింది. ఏడమా ఏదే నిమ్మకాయలా? మా ఊర్లో దీన్ని నిమ్మకాయలు అంటారు ఫ్రెండ్స్. లక్కీ మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారా? ఇంకా ఆడా ఆడా ఇంకా ఆడా కోతులు తినట్లా? ఓ ఫుల్గా ఇట్టా ఈ విధంగా ఇక్కడికి పోయినప్పుడు, బాలికి పోయినప్పుడు ఈ గాసున్నాయి ఏంది ఈ మా కమలాలు కాసున్నాయన్నమాట గుత్తులుగా. దస్తగిరి పెట్టినాడు మిషన్ పెట్టినాడు దస్తగిరా. పసుపు చెట్లే మంచి వాసన రావాలి అక్కడికి వస్తే. పురుగు పట్టినట్టుందే. పెంచినాము చీర బాగా. నువ్వు ఎప్పుడు చీర బాగా కట్టుకుంటావు కదా, ఈసారి బాగాలేదు అని చెప్తుందా? సరే కానీ నీ పని అంతే కదా. మొత్తం మా అమ్మమ్మ వల్లే కదా, అంటే మా అమ్మమ్మ చెప్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్తున్నా మొత్తం మా అమ్మమ్మ వల్లే. ఇంకా యాజ్ యూజువల్ నైట్ జానకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాం కదా నిద్ర వచ్చిన దాకా. సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చేసిన ఐటమ్స్ అన్నీ ఇచ్చారనమాట. లడ్డు, తర్వాత పప్పు చెక్కలు, మనుబూలు, అరిసెలు. సో నీకు ఏది ఇష్టమైతే అది తినని చెప్పారు. నాకు స్వీట్ అంత ఇష్టం ఉండదు, సో ఉప్పు చెక్కలు, మనుబూలు కొంచెం తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా ఫెస్టివల్కి ముగ్గేద్దాం, బయట వచ్చేయండి అక్కడ మాట్లాడుకుంటూ ముగ్గేద్దాం అని చెప్పారు.
మొత్తానికి దీన్ని కొండ అని చెప్పేదానికి ఎంతసేపు పడుతుందని. మా అమ్మ జుట్టు మీద దొట్టి నువ్వు కానీ సినిమా తీసుకెళ్ళిపోతే మా అమ్మ జుట్టు అంతా ఊడిపోవాలా, మా అమ్మకి బట్టలు వచ్చేయాలా, లేదు మా అమ్మకి బట్టలు రాదు, బట్టలు వచ్చేది బాగానే ఉందిలే కానీ. అక్క నువ్వు దాన్ని ఏం డిస్టర్బ్ చేయబాక, నువ్వు ఎట్ట ఒకటి వేసి కాబా రంగులు పెడితే బాగానే ఉందిలే కానీ. అక్క చెప్తా అక్క నువ్వు వేసేయి, ధైర్యం వేయి అక్క, ధైర్యం వేయి కానీ ధైర్యం వేయి లాగే పెదమ్మా. ఇంకొక రౌండ్ ఇదేనా ఫ్లవర్ ఇడా, ఓ హార్ట్లు ఫ్లవర్ కాస్త హార్ట్. నా కూతురు మీకు పని చేస్తాను మా అమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది. చెన్నైలో మా ఇంతసేపు కూర్చోబోతే ఏదో ఒక ముగ్గు వేసాను మొహమాటంకైనా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయి పడుకుంటుంది. పొద్దున్న మమ్మీ అప్పుడు 30 సంవత్సరాలు ముగ్గు వేసింది, నేను నా పుట్టినప్పటి నుంచి ఇదే ముగ్గు నేను వేయాల. అది కాదు, ఈ ఈగల దోమలన్నా కొట్టుకున్నామంటే సో ఈ షేప్ కానీ పోతే మీ దోమలు కుట్టినట్టు లెక్క. నిర్మలా వేసిన ఇంటర్నేషనల్ ముగ్గు ఇది. దయచేసి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని వేయాలి, అంతే కదా. రంగులు బళ్ళే గింగులు బళ్ళే. ఇంకా మేము పెట్టుకోండి కెమెరా, నీ ఓపిక మెచ్చుకోవచ్చా ఫ్రెండ్స్. నా ముగ్గుని ఎగతాళి చేయడానికి జనాలు ఎక్కువైపోయినారు. సో అందువల్ల మీరందరూ సపోర్ట్కి వచ్చి నా ముగ్గుకి ప్రైజ్ వేయాల్సిందిగా జనగలని కోరుచున్నా. లక్ష్మి గారి ముగ్గు కూడా చూడొచ్చు ఎలా ఉందో షేప్ అని. అందరూ పెద్ద పెద్ద ముగ్గులేస్తే మేము బుజ్జి బుజ్జి ముగ్గులేస్తున్నాం. సో ఇవన్నీ రంగులు దిద్దిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. సో మొత్తానికి చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట, చూసారు కదా. యూట్యూబ్ ఓనర్ నేను పెట్టుకుంటారంటబ్బా, మీ అమ్మ చెప్తుందా? నన్ను ఎందుకు చెప్తాను, నిన్నే చెప్తారు యూట్యూబ్ ఓనర్ నువ్వు. అదే నా షేప్ పోయిందా పోయి ఏడికి పెట్టేటప్పటికి. సో మీ అమ్మ టైర్డ్ అయిన కారణంగా నేను తొడపదని అనుకుంటుందా. ఇంకేమేద్దామా, నా ముగ్గు నేను కూడా మెచ్చుకోకపోతే ఇంకేముంది. మీ అమ్మ ముగ్గు పిండి ట్రే సరిగా అయ్యలేదు, అట్లా బాగా వేసేస్తుంటా. ఏడేమేద్దాము, అక్క సూపర్ డూపర్ అని పోతారు చూసిన వాళ్ళందరూ. అక్క ఒక యూట్యూబర్ వేసింది ముగ్గు, దాన్ని కానీ షేపులు కానీ చూసారంటే ఫ్రెండ్స్ ఇంకా అదిరి మీరు. ఇంకొద్దులేబే ఇంక ప్రయోగాలు చేసేసుకోరా నేను. ఫ్రెండ్స్ ఇది మొత్తానికి నేను వేసిన షేప్ అనమాట. సో డైరెక్ట్గా బాగాలేదంట, వీడియోలో బాగుందంట. సో మా నాన్నగారి ఏమంటారు దాని ఇన్స్పెక్షన్లో. సో ఈ ఏడైతే మొత్తానికి మమ్మీ 30 సంవత్సరాలకు వేసింది, మా లక్ష్మి అక్క మోస్ట్లీ పుట్టినప్పటి నుంచి వేస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇది వేస్తున్నావు అంట కదా. సో ఇలాంటి ముగ్గు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తుందో ఇది తెలియట్లేదు. ఇది ఒక పద్మం వేసింది. మొత్తానికి ఒక కొండ వేయాలని చూసాం కానీ ఆ కొండ షేప్ కాస్త ఈ కొండ అయిపోయింది అనమాట. డ్రాయింగ్ మాస్టర్ వచ్చాడు, డ్రాయింగ్ మాస్టర్ కూడా వేయలేకపోయినాడు. అక్క నాదే బాగుంది అక్క నీ దాని మీద, నువ్వు కావాలంటే సరే. ఫ్రెండ్స్ మీరందరూ చూసి ఇది నా ముగ్గు బాగా చూడండి, బాగా జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా. మళ్ళీ కష్టాలు పడుతుంది రంగులు వేయడానికి కూడా చూడండి. అదనమాట చూడు నా ముగ్గు ఎంత బాగుందో. మెచ్చుకో, నోరు తెరువు, మాట్లాడు. ఇక్కడ మౌనవ్రతం పాటిస్తున్నారు అబ్బా. నేను వాయిస్ ఓవర్ అలా పెడతానని జనాలకు భయం వేసిపోతుంది అనమాట. ఒక
ఒక లైన్ చూడు దీన్ని మాత్రం పెద్ద కర్ర వేయాలి. ఈడ ఒక లైన్ వేసినాడు అనుకో, రెండో లైన్ దాని మీద వేస్తే టిక్ వస్తుంది. ఒక లైన్ ఈడ 1 కిలోమీటర్ డబుల్ లైన్ పాప. ఎంత లైన్ వేస్తే అది డబుల్ లైన్. డబుల్ లైన్ అన్ని దగ్గర ఉండే కలర్లు అన్ని వేసేస్తుంది. ఏంటంటే ఒక 2 కలర్లతో సర్జీది అనమాట. అక్కడ ఎన్ని కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ ని కవర్ చేస్తుంది. ఇంకేముండే చూడు, ఇంకా ఉండే కలర్స్ అన్ని వేసి, లేకపోతే అన్ని మిక్స్ చేసేయి. నేను కింద పోసేసినట్టున్నావా? వెనకక్క చూస్తే నేను టాప్ లోకి వస్తుంది. రంగు ఉంది. ఏ రంగు వదలవాకు, అన్ని రంగులు వేసి. ఎలా అయిందంటే ఈ ముగ్గు నేను చూడలేను అని మా పెదమ్మ చెప్పలేక రంగులు నింపేసింది దాంట్లో. దానికి కవరింగ్ ఏమిచ్చిందంటే పండగ పూట కలర్ఫుల్ గా ఉండాలి. నీలాగా ఏడవకూడదు. సో కింద పోసిన ముగ్గు ఎత్తుతాం. ఎలా ఎత్తాలంటే ఆ ముగ్గు రాదు.